వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. అక్రమ వలసదారుల అరెస్టుతో అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో అగ్గిరాజుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో నేషనల్ గార్డులను మోహరించేందుకు సిద్ధమయ్యారు. మరో 2000 మంది నేషనల్ గార్డులను లాస్ ఏంజల్స్ కు పంపించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్ళడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాట అటుంచితే ఆయనే సిట్ అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆదివారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు సోమవారం తన న్యాయవాదితో కలిసి సిట్ విచారణకు హాజరయ్యారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. ఛానల్ లైవ్ డిబేట్ లో అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆధారాలతో సహా సమాధానాలు చెప్పానని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు హరీష్ విచారణ జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా మంత్రి నారాయణ తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆధునిక ప్లాంట్లను సందర్శించారు. మహారాష్ట్రలోని పింప్రి చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు నగర చెత్తను ఆధారంగా చేసుకుని సుమారు 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందని నూతన మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అయితే తనకు ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా అన్నారు. మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏఓబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. నేను క్యాన్సర్తో బాధపడుతున్నానని నా చిన్న కుమారుడు, ఆయన మామ కలిసి వైద్యం చేయించకుండా ఇంట్లో బంధించారని కొందరు ప్రచారం చేయటం బాధ కలిగించిందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఆరోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులను కోరారు. రాష్ట్రంలోని జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేస్తూ 2025-26 విద్యా సంవత్సరంలో పరీక్షలు, సెలవుల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 230 వర్కింగ్ డేస్ ఉంటాయని తెలిపింది. ప్రముఖ శక్తిపీఠం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు చేపట్టారు. ఆలయ ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి 6 నెలలకోసారి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పరిచారకులకు బదిలీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రతి దశలోనూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ అన్నది ప్రజాస్వామ్యంలో కీలకమని, ఎన్నికల పిటిషన్లో కీలకమైన ఆధారాలుంటే తప్ప ప్రజలిచ్చిన తీర్పు చెల్లదంటూ తీర్పు కొట్టివేసింది. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఏపీలోని ప్రజలు హైదరాబాద్ బయలుదేరగా ప్రయాణికుల రద్దీకి తగినంతగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత పాటించిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించింది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. బస్ పాస్ ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ పెంచింది. విద్యార్థులు, ఎన్జీఓలతో పాటు సాధారణ ప్రజల బస్ పాస్ ఛార్జీలను 20% పైగా పెంచింది. సోమవారం నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థులకు రూట్ పాస్ ప్రస్తుతం 4 కిలోమీటర్ల వరకు 150 రూపాయలు వసూలు చేస్తుండగా ఆ మొత్తాన్ని 225కు పెంచారు. రూట్ పాస్ గరిష్టంగా 22 కిలోమీటర్ల వరకు 450 రూపాయలుండగా దాన్ని 675కు పెంచారు. బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడులో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. క్రమంగా ఈ వర్షాలు తమిళనాడు ఉత్తరం, ఏపీ దక్షిణ ప్రాంత జిల్లాలకు విస్తరించే అవకాశాలున్నాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా బోల్తా కొట్టింది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు కూడా సాధించలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వెల్లువెత్తడంతో వసూళ్లపై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్కు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్ గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ నిర్ణయం చాలా కష్టమైనది, అయినప్పటికీ చాలా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను అని అందులో పేర్కొన్నారు. ఇంతటితో స్పీడ్ న్యూస్ దండోరా సమాప్తం. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.